ఇవాళ మా ఇంట్లో సాంబారు. దానికి ఫస్ట్‌గా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటున్నాను. మేమైతే అసలు శనగపప్పు, మినపప్పు వేసుకోము. కానీ మా హస్బెండ్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ వాళ్ళు ఒంగోలు కదా! మా హస్బెండ్‌కి ముఖ్యంగా ఎందులో అయినా సరే పోపులో పప్పులుండాలి. మేమైతే ఓన్లీ జీలకర్ర, ఆవాలు ఇవి వేస్తాము. మా హస్బెండ్ కోసం నేను శనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి అండ్ కరివేపాకు కూడా వేసుకుంటున్నాము. మేము మా సైడ్ అయితే గోదావరి మాది వెల్లుల్లిపాయలు అంటాము. మా హస్బెండ్ వాళ్ళది ఒంగోలు, వాళ్ళు చిన్న ఉల్లిపాయలు అంటారు. కొన్ని కాయగూరలు ఫుడ్ ఐటమ్స్లో చేసే ప్రాసెస్లో కూడా మనకి చాలా తేడా ఉంటుంది జిల్లాకి. సో అందులో వెజిటేబుల్స్ అన్నీ మనం ఏదైనా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, టొమాటోలు, ములక్కాళ్ళు, క్యారెట్, దోసకాయ, ఆనపకాయ అన్నీ వేసుకుని ఉడకపెట్టిన పప్పులో చింతపండు రసం పోసుకొని కలిపి పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ స్మాష్ చేసిందే చింతపండు రసం వేసి కొంచెం కలిపాను. ఇవి కాయగూరలు అన్నీ మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కొద్దిగా ఇంగువ, ఇంకా కొంచెం చక్కెర, చింతపండు వేస్తాం కదా, తీపి బ్యాలెన్స్ అవుతుంది ఆ స్వీట్ వేస్తే, అందుకని కొద్దిగా చక్కెర వేసుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడే కారం కూడా వేస్తాను. ఈరోజు సాంబార్ కదా, మా చిన్నబాబు ఇలా సాంబార్ పప్పుచారు అయినప్పుడు మా చిన్నబాబుకి సపరేట్గా ఏం చేయను. ఈ సాంబారే ఫస్ట్ కారం లేకుండా కొద్దిగా తీసేసి అప్పుడు మేము కారం కలుపుకుంటాము. వెనకాల రైస్ పెట్టేసాను బాబుకి, మాకు కూడా. సో ఇప్పుడు వేసుకున్న తర్వాత కలుపుకొని చింతపండు రసం కలిపాను కదా, దానికంటే ముందు ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటాను. ఇలా అయితే ఒకసారి మరిగిన తర్వాత ముక్కలు బాగా ఉడుకుతాయి. చింతపండు రసం వేస్తే మరీ పులుపు పట్టేసినట్టు అయిపోతుంది కదా, అందుకని తర్వాత అది ఉడికిన తర్వాత నేను ఇలాగా కందిపప్పు, చింతపండు కలుపుకున్నది మొత్తం వేసేసి 2 గ్లాస్ వాటర్ వేసుకుంటాను. సో తర్వాత ఇలా బాగా మరగాలి. మరిగిన తర్వాత మనం వాటర్ థిక్నెస్ బట్టి వేసుకోవాలి. కొంతమంది చిక్కగా తింటారు, కొంతమంది పలచగా ఇష్టపడతారు. కొంచెం పలచగానే పెట్టుకుంటాం మేమైతే. ఇలాగా వాటర్ కలుపుకొని బాగా మరిగిన తర్వాత నేను మరిగేటప్పుడు 2 స్పూన్స్ గీ యాడ్ చేస్తాను. అదిగో మా చిన్నబాబుకి తీసాను కదా, తీసిన తర్వాత బాగా మరిగిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకొని తర్వాత మరిగేటప్పుడే 2 స్పూన్స్ నెయ్యి కూడా వేస్తాను. నెయ్యి వేసిన తర్వాత కాసేపు మరగనిచ్చి ఆపేస్తాను. ఇలాగా చేస్తాము. మా సైడ్ అయితే ముందు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో పోపు కూడా పెడతాము. ముందు పోపు పెట్టుకున్న తర్వాత కూడా సాంబార్ కాసుకోవచ్చు. ఏదైనా టేస్ట్ బాగానే అనిపిస్తుంది. సో వడియాలు ఇంకా చల్లమిరపకాయలు కూడా వేయించుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.